ప్రైజ్ లార్డ్ అన్నయ్య. నా పేరు మేరీ రాణి. నేను కోటిపల్లి నుంచి మాట్లాడుతున్నాను అన్నయ్య. ఇది తెనాలి దగ్గర కోటిపల్లి విలేజ్ అన్నయ్య. ఈ మధ్య ఒక 1 మంత్ నుంచి మీరు మాకు తెలుసు అన్నయ్య. అంటే మా అక్క మిమ్మల్ని యూట్యూబ్‌లో మీ వాక్యం విని నాకు, చెల్లికి షేర్ చేసింది అన్నయ్య మీ వాక్యాన్ని. అయితే నేను లైవ్‌లో అయితే సరిగ్గా పాల్గొనలేకపోతున్నాను. నాకు వీలున్నప్పుడల్లా పాల్గొంటున్నాను. పేపర్ మీద రాసి దాని మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తే చాలా మిరాకిల్స్ చేస్తున్నారని చెప్పేసి ఇలా నోట్స్లో రాసుకుని పేపర్ మీద ప్రేయర్ చేస్తే జరుగుతుందని అస్సలు మాకు తెలియదు అన్నయ్య. చాలా నేర్చుకున్నాను. ఒకవేళ నేను లైవ్లో పాల్గొనకపోయినా కానీ తర్వాత నాకు మార్నింగ్ టైంలో నేను వింటున్నాను అన్నయ్య. కానీ నేను ఖచ్చితంగా వస్తాను, ట్రై చేస్తున్నాను అన్నయ్య. నేను పడుకునేసరికి 12:30 అట్లా అవుతుంది అన్నయ్య. అందుకనే మీ దానిలోకి రాలేకపోతున్నాను. ఖచ్చితంగా వస్తాను అన్నయ్య. ట్రై చేస్తాం కాదు కానీ వస్తాను అన్నయ్య. నాకు ఒక 50,000 అర్జెంటుగా కావాల్సి 2 మంత్స్ నుంచి ప్రేయర్ చేస్తున్నాను అన్నయ్య. అవి ఇంకా రావట్లేదు ఏంటని నాకు బాగా టెన్షన్ అయిపోయింది. ఏంటి ప్రేయర్ చేసి నమ్మకం ఉంచాను కానీ ఇంకా రావట్లేదు ఏంటని బాధ, టెన్షన్. అవేమో నేను వేరే వాళ్ళకి ఇవ్వాలన్నయ్య 50,000. ఇంకా మళ్ళీ ఒకరోజు బాగా స్ట్రెస్గా ఫీల్ అయిపోతున్నాను. ఏంటి ప్రభు ఇస్తారు కదా ఎదురు చూస్తున్నాను, ఇంకా రావట్లేదు ఏంటని మరలా నేను ఏ నోట్బుక్లో అయితే 50,000 ఇచ్చినందుకు స్తోత్రం అని మీ వాక్యం వినటం ద్వారా నేర్చుకున్నాను. మళ్ళీ ఆ బుక్ ఓపెన్ చేసి ఆ నోట్బుక్ ఓపెన్ చేసి దాని మీద చేయి ఉంచి ఒక 3 hours కంటిన్యూస్గా ప్రేయర్ చేశాను అన్నయ్య. ప్రేయర్ చేసి బయటకు వచ్చిన 1.5 hourలో నాకు ఫోన్ చేసి 50,000 తీసుకెళ్ళమన్నారు అన్నయ్య. ఇదే అన్నయ్య నా సాక్ష్యం. దేవునికి స్తోత్రము కలుగును గాక అన్నయ్య.